అన్న విజయ్ దేవరకొండ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా క్లాస్ వచ్చే ఛాన్స్ ఉందన్న? అన్న అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే జూలై 24న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ అనే సినిమా జూలై 31 రాబోతుంది. ఇంచుమించు ఒక వారం డిఫరెన్స్ ఉంది. చూడండి, హరిహర వీరమల్లు పాజిటివ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా 100% అది 2 వారాల దాకా హవా కంటిన్యూ అయితేనే ఉంటుంది. అంతమంది ఫాలోయింగ్, అంతమంది ఫ్యాన్స్ ఈగర్లు వేడిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ చూడబోతున్నాం కాబట్టి. సో అది చూడన్నా ఇక్కడ ఫస్ట్ డే టికెట్లు ఫుల్ సోల్డ్ అయిపోతాయి, హౌస్ఫుల్ అయిపోతుంది. ఇక్కడ విజయ్ దేవరకొండ ఫస్ట్ డే హౌస్ఫుల్ అయిపోతుంది. కానీ చూడన్నా ఇక్కడ ఎత్తున పవన్ కళ్యాణ్కి ఇక్కడ డిప్యూటీ సీఎం అయ్యిండు. అట్ ద సేమ్ టైం చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లాష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశమాష కాదు, నిజంగా మేము చూసారు మొన్న ట్రైలరే పుష్పం లేపేసింది ట్రైలర్ వ్యూస్ పరంగా. అలాంటి సినిమా వస్తున్నప్పుడు ఇంకా ఏ రకంగా ఉంటారు అనేది మీ అంచనాలకు వదిలేస్తాను. కాబట్టి ఇది ఒక పక్కన ఉంటే నేను అంత మాత్రాన్ని నేను విజయ్ దేవరకొండ తక్కువ వేసి మాట్లాడలేదు. సో ఈ పవన్ కళ్యాణ్ అనే మూవీ ఇది మాత్రం ఊచకోతున్న పోతుంది, థియేటర్స్ అది తగలబడిపోతున్నాయి, ఒక రక్తపాతం అయితే కనిపించబోతుంది. ఇది అవుతున్నాం. పక్కన చూసుకుంటే కింగ్డమ్ అనే మూవీ జూలై 31 రాబోతుంది. ఇది మన విజయ్ దేవరకొండ గారి సినిమా, చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఇది ఏంటంటే చూడండి, గ్లింప్స్నే ఎన్టీఆర్ వాయిస్తో అందించారు. అదొక సెన్సిటివ్ అనుకోవచ్చు, అదొక సెన్సేషనల్ టాపిక్ అనుకుంటే. నాగవంశీ ప్రొడ్యూసర్, జెర్సీ సినిమా అంటే డైరెక్టర్. ఇది చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇంకోవరకు సరైన హిట్ లేదు చాలా నుంచి. ఈ సినిమా ద్వారా మనం చుట్టూ కొట్టాలనుకుంటాడు కాబట్టి మొత్తం గెటప్స్ అన్ని మార్చేస్తాడు. ఒకప్పుడు విజయ్ దేవరకొండ ఏంటంటే లిప్ లాక్స్, రొమాన్స్ అవే అనిపించాయి. కానీ ఈసారి ఒక పోలీస్ గెటప్లా చాలా సిన్సియర్గా అనిపిస్తుండు. కాబట్టి భాగ్యశ్రీ అందాల రాక్షస్ కూడా ఉంది. కాబట్టి ఇది చూడన్నా గ్లింప్స్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం కూడా సడన్గా ఎప్పుడు కూడా కింగ్డమ్ మూవీ వాళ్ళు ఎప్పుడు కూడా సినిమాకి సంబంధించిన డేట్ రిలీజ్ చేయలేదు. ఆఫ్టర్ హరిహర వీరమల్లు ట్రైలర్ పుష్పం దాటిన తర్వాత వీళ్ళు ఆ డేట్ వేయడం ద్వారానే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడమాట సినిమా ఇండస్ట్రీలో. సో నిజంగా ఏమైనా క్లాస్ వచ్చే ఛాన్స్ ఉందంటే బరాబర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను అనుకుంటా ఒకవేళ కింగ్డమ్ మూవీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఉండకుండా కూడా చూడండి, తెలుగు ప్రజలు ఎట్లంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమాలో దమ్ము ఉండాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్న సినిమాని పెద్ద సినిమా వేస్తారు. ప్రేమల సినిమా కానీ, మ్యాడ్ సినిమా కానీ, జాతరత్వం సినిమా కానీ, సో ఇవన్నీ అట్టనే అనమాట. కంటెంట్ ఉంటే చాలు అన్నట్టు ఉంటుంది. కాబట్టి 2 సినిమాలు మంచి ఇట్టుకోవాలి. ఇది 2 కూడా ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. కింగ్డమ్ మూవీ అట్ ద సేమ్ టైం హరిహర వీరమల్లు కూడా కొద్దిగా హరిహర వీరమల్లు కొద్దిగా ముందులో సక్సెస్ కావాలి, మంచి హిట్ కొట్టాలి. నేను నమ్ముతున్న 100% 2000 కోట్లు దాటాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.